కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 2 కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక టమాటా, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, వెల్లుల్లిపాయలు, అల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి కొద్దిగా వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటా ముక్కలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు, కొబ్బరి పొడి, కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. మిక్సీ గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని కడాయిలోకి పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆ నీళ్ళంతా పోయి బాగా కర్రీ దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కాకరకాయ కర్రీ అయితే రెడీ అయింది. ఒక బౌల్లోకి తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.